హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జానూస్ గ్యాలరీ. ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక డిఐవై వీడియో అండి. ఇది వచ్చేసి నేను ఓల్డ్ కంఫర్ట్ బాటిల్ యూజ్ చేసుకుని ఇక్కడ మీకు ఒక మంచి క్రాఫ్ట్ అనేది చూపిస్తున్నాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ క్రాఫ్ట్ చేస్తే వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దీనికోసం నేను ముందుగా ఒక మార్కింగ్ అనేది చేసుకుంటానండి. ఈ కంఫర్ట్ బాటిల్ పైన మనకి ఎంత లెంత్ అయితే కావాలో సో అంతవరకు కూడా ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒక మార్కర్ లేదా స్కెచ్ హెల్ప్తో ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మీకు ఎంత హైట్లో కావలిస్తే ఈ స్టాండ్ అనేది మనం అంత హైట్లో ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలండి. మనకి ఇది బుక్ షాప్లో ఈజీగా దొరుకుతుంది ఇటువంటి కట్టర్ ఒకటి. సో దీంతో నేను కట్ చేసుకున్నాక మనకి ఇలా వస్తుందండి. సో ఈ విధంగా వచ్చిన దానికి నేను వచ్చేసి పైన కంఫర్ట్ కవర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసుకుంటున్నాను. సో రిమూవ్ చేసుకున్నాక మనకి ప్లెయిన్గా ఈ విధంగా వస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా పాప టీషర్ట్స్తో వచ్చిందండి. ఈ కార్డ్బోర్డ్ లోపల చిన్నదిగా. సో ఈ కార్డ్బోర్డ్ నేను ఇక్కడ ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఏం వీడియో చేస్తున్నాను అనేసి. సో హలో కిట్టి అండి. సో హలో కిట్టి మోడల్లో నేను ఈ విధంగా డ్రా చేసుకుని దాన్ని మరలా ఒక వైట్ పేపర్ పైన చూసారా, వైట్ పేపర్ పైన కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంత గ్యాప్ ఇచ్చుకుంటూ నేను పైన మళ్ళీ ఒకసారి అవుట్లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. ఇదే విధంగా నేను 2 పేపర్స్ పై డ్రా చేస్తున్నానండి. ఇవి 2 పేపర్స్. సో 2 పేపర్స్ కలిపి నేను ఒక్కసారి కట్ చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది కదా. చూసారు కదా, 2 పేపర్స్ పై ఈ విధంగా నేను డ్రా చేసుకుని దీన్ని కట్ చేసేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం గ్లూ పెట్టి స్టిక్ చేసేసుకోవాలి. గమ్ ఏదైనా పర్వాలేదండి. సో నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి ఇక్కడ స్టిక్ చేసేస్తున్నాను. చూసారా, ఇక్కడ కంప్లీట్గా స్టిక్ చేసేసుకోవాలండి ఈ పేపర్ని మనం ఫస్ట్ పైనుండి ఈ విధంగా స్టిక్ చేసుకున్నాక చూడండి మీకు బ్యాక్ సైడ్ టర్న్ చేసి చూపిస్తాను. ఇలా సెంటర్లో ఇందాక మనం డ్రాయింగ్ చేసుకున్నాం కదా అదే ప్యాటర్న్లో స్టిక్ చేసేసుకోవాలి. బోత్ ద కార్డ్బోర్డ్ షీట్స్కి నేను ఇదే విధంగా డ్రా చేసుకొని చూసారా ఇక్కడ రౌండ్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్స్ అనేది పెడుతున్నాను. ఇలా కట్ చేసుకొని మనం ఈ పేపర్ ఫుల్గా కూడా ఫోల్డ్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. అప్పుడు మనకి బయటకి ఏంటంటే కార్డ్బోర్డ్ కనిపించుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా కట్స్ అనేది కట్ చేసేసుకున్న తర్వాత స్టిక్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఎలా స్టిక్ చేస్తాననేసి. సో మళ్ళీ గ్లూ అనేది ఫుల్గా మనం బార్డర్ ఫుల్గా కూడా ఇక్కడ స్టిక్ చేసేసుకొని ఆ పేపర్ మొత్తం కూడా మనం ఏదైతే కట్స్ పెట్టుకున్నామో ఆ కట్స్ పెట్టుకున్న A4 సైజ్ షీట్ మొత్తం కూడా ఇక్కడ స్టిక్ చేసేసుకోవాలి. చూసారా ఈ విధంగా స్టిక్ అనేది చేసేసుకోవాలి. గ్లూ పెట్టుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిక్ అనేది చేసేసుకోవాలండి A4 సైజ్ షీట్ మొత్తం. ఇదే విధంగా మనం బోత్ ది కార్డ్బోర్డ్స్కి కూడా స్టిక్ చేసేసుకోవాలి. సో నేను బోత్ కార్డ్బోర్డ్ షీట్స్కి స్టిక్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి మనకి ఎలా వచ్చిందనేది. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా ఈ విధంగా మనం కంప్లీట్గా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్నాక మనకి బోత్ ది కార్డ్బోర్డ్ షీట్స్ ఈ విధంగా రెడీ అవుతాయండి. ఇప్పుడు మనం చూడండి దీనిపైన ఇలాగా మనం కట్ చేసుకున్న కంఫర్ట్ బాటిల్ పెట్టుకొని దానిపైన మరలా ఇది ఇలా ప్లేస్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఈ కంఫర్ట్ బాటిల్ ప్లాస్టిక్ది స్టిక్ చేయడం కోసం గ్లూ గన్ యూస్ చేస్తున్నానండి. సో చూసారు కదా ఈ విధంగా గ్లూ గన్ యూస్ చేసి స్టిక్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా స్టిక్ అయిపోతుంది. సో ఇది ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా పొజిషన్ చూసుకొని ప్లేస్ చేసుకోవాలండి. అదే విధంగా మరలా పైన నుంచి కూడా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్నాక మీకు చూపిస్తాను చూడండి మనకి ఇది ఎలా వస్తుందో. చూసారా మనకి హోల్డర్ అనేది ఈ విధంగా వస్తుందండి. పెన్సిల్స్ లేదంటే మనం సిజర్స్ ఏదైనా సరే ప్లేస్ చేసుకోవచ్చు. చూసారా ఈ సైడ్లో ఇది అసహ్యంగా కనిపిస్తుంది కదా. సో అది కనిపించకుండా ఉండటం కోసం నేను ఈ విధంగా ఒక పేపర్ని స్టిక్ చేస్తున్నాను. మీకు కార్డ్బోర్డ్ ఇంకా ఏదైనా ఎక్సెస్గా ఉంటే కార్డ్బోర్డ్ని మళ్ళీ ఈ విధంగా మనం ఇందాక ఏ విధంగా అయితే స్టిక్ చేసుకున్నామో అదే విధంగా స్టిక్ చేసుకొని ఈ పేపర్ ప్లేస్లో మీరు కార్డ్బోర్డ్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర కార్డ్బోర్డ్ లేదు కాబట్టి నేను ఓన్లీ పేపర్ని మాత్రమే స్టిక్ చేస్తున్నానండి. స్టిక్ చేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ పేపర్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్నాక మనకి ఈ విధంగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీనికి నేను ఐస్ కట్ చేస్తున్నాను. ఐస్ కూడా ఒక చిన్ని క్రాఫ్ట్ పేపర్ బ్లాక్ కలర్ తీసుకొని దానిపైన ఈ విధంగా మార్కింగ్ చేసుకొని డబల్ లేయర్ పెట్టుకొని
2 ఐస్ ఎట్ ఏ టైం కటింగ్ చేసేసానండి. నెక్స్ట్ అదేవిధంగా క్విల్లింగ్ పేపర్స్ ఉంటాయి చూసారా, ఆ క్విల్లింగ్ పేపర్స్ని కూడా ఈ విధంగా ఈ క్యాట్కి విస్కర్స్ చూసారా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను. ఇలా ప్లేస్ చేసుకుని ఫస్ట్ మనం చెక్ చేసుకుని ఆ తర్వాత వాటిని స్టిక్ చేసుకోవాలండి. సో చూపిస్తున్న విధంగా ఫస్ట్ నేను ప్లేస్ చేసుకుని పొజిషన్లో అప్పుడు ఆ వాటిని స్టిక్ చేసేసుకుంటున్నాను. చూసారా గ్లూ పెట్టి ఇక్కడ వీటిని కూడా ఇందాక మనం ఎలా అయితే పేపర్ని స్టిక్ చేసుకున్నామో అదే విధంగా గ్లూ పెట్టి వీటిని కూడా నేను స్టిక్ చేసేస్తున్నానండి. సో ఈ విధంగా వీటన్నిటిని కూడా స్టిక్ చేసేసుకున్నాక మనకి ఎలా వస్తుంది అనేది నేను మీకు ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఈ విధంగా అన్నీ స్టిక్ చేసుకున్న తర్వాత దీనికి మౌత్ డ్రా చేసుకోవాలి. సో మౌత్ కోసం నేను ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా ఈ విధంగా పెన్సిల్తో డ్రా చేసుకొని లోపల వచ్చేసి నేను ఎల్లో కలర్ స్కెచ్ యూజ్ చేస్తున్నానండి. ఎల్లో కలర్ స్కెచ్తో ఈ విధంగా డ్రా చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ దానికి చిన్న అవుట్లైన్ అనేది డ్రా చేసుకున్నాను. అవుట్లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి హెలో కిటీకి పైన రిబ్బన్ వస్తుంది చూసారా వన్ సైడ్ ఇయర్ మీద. సో ఆ రిబ్బన్ కోసం నేను ఈ విధంగా క్రాఫ్ట్ పేపర్నే కట్ చేసుకుంటున్నానండి. ఇది పింక్ కలర్ ఉంటే ఇంకా బాగుంటుంది, బట్ నా దగ్గర ఇదే కలర్ ఉంది కాబట్టి దీంతో మీకు నేను చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్కి చూడండి, సెంటర్ పాయింట్ చూసుకొని మనము సెంటర్లో గ్లూ అనేది ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత బోత్ సైడ్స్ కార్నర్స్ తీసుకొచ్చి సెంటర్లో ఇలా స్టిక్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ ఇదే విధంగా కొంచెం స్మాల్ సైజులో పేపర్ని కట్ చేసుకోవాలి విడ్త్ లెంత్ కూడాని. సో దాన్ని కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిక్ చేసుకున్న తర్వాత దీనికి సెంటర్లో ఒక చిన్ని బటన్ స్టిక్ చేస్తున్నానండి, కొంచెం మనకి ఫినిషింగ్ లుక్ ఇంకా కొంచెం నీట్గా కనిపించడం కోసం. సో ఫైనల్గా మన హెలో కిటీ రెడీ అయిపోయింది పెన్ స్టాండ్. నేను వీటిలో సరదాగా మా పిల్లల యొక్క కలర్ పెన్సిల్స్ వేసానండి. చూడండి మనం టేబుల్ పైన ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.